హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కార్తీదీపం సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందంటే సుమిత్రకి సౌందర్య వచ్చి బోన్ మ్యారో ఇచ్చింది. సో ఏ విధంగానో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది మంచి ట్విస్ట్ అనమాట. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కార్తీదీపం సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగింది అంటే సౌందర్య వచ్చి సుమిత్రకి అయితే బోన్ మ్యారో ఇస్తుంది. సో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అసలు సౌందర్యది సుమిత్రకు మ్యాచ్ అవ్వడం ఏంటి, అసలు ఎలా మ్యాచ్ అవుతుంది, ఎలా అవుతుంది అనేది మనం స్కిప్ చేయకుండా చివరి వరకు చూద్దాం. అయితే ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే దీప కార్తిక్ కంగారు పడినట్లే జ్యోత్స్న రావటం జరగటం ఇదంతా అవుతుంది. దశరథని మాత్రం కార్తిక్ కంట్రోల్ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే సంతోషం ఆపట్టుకోలేకపోతున్నాడు దశరథ. ఎందుకంటే తన కన్న కూతురు దీప తెలిసిన దగ్గర నుంచి ఈ విషయం అందరికీ చెప్పేద్దాము అనే ఆరాటంలో ఉన్నాడు. ఇక జ్యోత్స్న ఎంట్రీ ఇచ్చిన తర్వాత దశరథ్ మాట్లాడే మాటలన్నీ ఇక వినేసి నోటికి వచ్చినట్లుగా వాగుతుంది. అమ్మ నాన్న చచ్చిన ఒక అనాథ ఈ దీప. దీని మెడలో బావ తాలి కడితే మీ కోరిక ఎలా తీరినట్లు అవుతుంది అని రగిలిపోతూ అరుస్తుంది జ్యోత్స్న ఎప్పుడైతే దీపను అనాథ అంటుందో దశరథ బాగా రగిలిపోతాడు. ఎందుకంటే సొంత తండ్రిని తెలిసిపోయిన తర్వాత ఇక కన్న కూతురునంటే ఏ తండ్రి ఊరుకుంటాడు చెప్పండి. దీప అనాథ కాదు, దీపకి అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళు బ్రతికే ఉన్నారు అని గట్టిగా అరుస్తాడు దశరథ. అన్నయ్య ఏమంటున్నావు అంటుంది కాంచన ఏమీ తెలియనట్లుగా. నిజంగానే ఏం తెలియదు కాబట్టి. ఎవర్రా వాళ్ళు అంటాడు శివనారాయణ. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు డాడీ, మీ ప్రామిస్ ఎలా నెరవేరినట్లయింది అంటూ మరోసారి నిలదీస్తుంది జ్యోత్స్న. వెంటనే కార్తిక్ దాని సమాధానం నేను చెప్తాను, ఎందుకంటే చర్చ నా భార్య గురించే కదా అంటూ మొదలొస్తాడు. చెప్పు బాబా, నాకు సమాధానం కావాల్సింది కూడా నీ నుంచే అంటూ గట్టిగా మాట్లాడుతుంది జ్యోత్స్న. అయితే సరే పెద్ద మేడం గారు, ముందు నేను అడిగిన దానికే సమాధానం ఇవ్వండి. మా పెళ్ళి ఎక్కడ జరిగింది అంటూ కార్తిక్ జ్యోత్స్నను అడుగుతాడు. మా ఇంట్లో జరిగింది అంటుంది. నా కాళ్ళు కడిగి కన్యాదానం చేసింది ఎవరు అని కార్తిక్ అడుగుతాడు. మా మమ్మీ డాడీనే అంటుంది. మా మమ్మీ డాడీనే నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసింది కదా. నాకు ఆ రకంగా మీ డాడీ మామగారు అయినప్పుడు నా భార్య ఆయన కూతురే కదా అని కార్తిక్ అంటాడు. అయినా మా అమ్మ కోరిక దశరథ మావయ్య కూతురు నా భార్య అవ్వాలని, జ్యోత్స్న నా భార్య కావాలని కాదు అంటూ నోరు మూయించే ప్రయత్నం చేస్తాడు. దశరథ కూడా అవును అన్నట్లుగానే మౌనంగానే ఉండిపోతాడు. జ్యోత్స్న మాత్రం ఆగదు. అవునా, అయితే నాకు మరో డౌట్ ఉంది. దీప అమ్మా నాన్న బ్రతికే ఉన్నారు అని డాడీ అన్నాడు. ఎక్కడున్నారు, అసలు ఎవరు మీ అమ్మా నాన్న, నాకు ఇప్పుడే తెలియాలి అని గట్టిగా నిలదీస్తుంది జ్యోత్స్న. వెంటనే దశరథ్ గట్టిగా మాట్లాడతాడు. ఎవరంటే నీ క్షణం నీ ముందు తీసుకొచ్చి నిలబెట్టకపోవచ్చు, కానీ వాళ్ళు బ్రతికే ఉన్నారని దీప నమ్ముతుంది, నేను నమ్ముతున్నాను అంటూ దశరథ అంటాడు. వెంటనే జ్యోత్స్న దీపను పంచిన తండ్రి బతికే ఉంటే దీప కన్నవాళ్ళు తెలిసి ఉండేవారేమో అంటుంది. అని అనసూయ అనేసరికి లేదమ్మా, నా తమ్ముడికి కూడా వాళ్ళెవరో తెలీదు, ఏదో చెప్తున్నాడు అంటుంది. అనసూయ అలా చెప్పగానే దశరథ చూపు ఇంకా కుబేర్ ఫోటో ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి చూసి ఎమోషనల్గా ఆ ఫోటో దగ్గరికి వెళ్ళిపోతాడు. వెనక తిరిగి అనసూయ దీప గురించి కుబేర్ నీతో ఏం చెప్పాడు నాకు చెప్పగలవా అని అంటాడు ఎమోషనల్గా. చెప్తాను బాబు, నా తమ్ముడు భార్య పేరు అంబుజవల్లి. అది నా తమ్ముడికి పిల్లల్ని ఇవ్వలేకపోయింది, కానీ నా తమ్ముడికి పిల్లలంటే చచ్చేంత ప్రాణం. అది రోగంతో మంచాన పడింది. ఒకరోజు నా తమ్ముడు నాకు వచ్చి కబురు పంపాడు. వెళ్ళి చూస్తే అంబుజవల్లి పక్కనే ఒక చంటిది ఉంది. ఎవర్రా ఈ బిడ్డ అంటే నా బిడ్డ అక్క అన్నాడు. అదేంట్రా అప్పుడు చెప్పావు, దీపని ఎవరో బస్ స్టాండ్లో వదిలేశారంట, దొరికిన బిడ్డను అపురూపంగా తీసుకొచ్చి పెళ్ళానికి చూపించాడు, అది కన్నుమూసేలోపు దీనికి దీప అని పేరు పెట్టి తృప్తిగా చనిపోయింది అంటూ జరిగిందంతా చెప్పుకొస్తుంది అనసూయ. దీపని కుబేర్ ఎలా చూసుకునేవాడు అని దశరథ అడిగేసరికి ఇదంటే వాడికి ఆరో ప్రాణం బాబు. తండ్రి కోసం ఇది చదువు మానేస్తే దీనికోసం వాడు పెళ్ళే మానేశాడు. నేను ఎన్నోసార్లు చెప్పి చూశాను, ఒరే కుబేరా మళ్ళీ పెళ్లి చేసుకోరా, ఈ బిడ్డే నాకు ప్రాణం అని వాడన్నాడు. దీన్ని చూస్తూ బ్రతికితే చాలదా నా ప్రాణానికి అంటూ ఈ విధంగా మాట్లాడేవాడు. దీప కోసమే బతికాడు, దీపను చూస్తూనే పోయాడు అంటూ ఏడుస్తూ చెప్తుంది అనసూయ.
దీపకు తండ్రి చనిపోయిన క్షణాలు గుర్తుకొస్తాయి. అప్పుడే దశరథ మళ్ళీ కుబేర్ ఫోటో వైపు చూసి దండం పెడతాడు చాలా ఎమోషనల్గా. దేవుడమ్మా నీ తమ్ముడు అంటాడు. దశరథ ఎమోషనల్గా జ్యోత్స్న అనుమానంగా చూస్తూ, డాడీ మరీ ఇంత కొత్తగా కనిపిస్తున్నావేంటి? నా అనుమానం నిజమేనా? తన కూతుర్ని పెంచాడు కాబట్టే కుబేర్ని దేవుడు అంటున్నాడా అని మనసులోని రగిలిపోతుంది. తనకు పుట్టని బిడ్డ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మనిషి ఈ కుబేర. దేవుడేనమ్మా అంటూ మళ్ళీ దండం పెడతాడు. అంతా అయోమయంగా చూస్తుంటారు. జ్యోత్స్న అనుమానంగా చూస్తుంటే కార్తీక్ దీప కాస్త కంగారు పడుతూ ఉంటారు. దశరథ మాత్రం మనసులో ఉన్నది మనసులో ఉన్నట్టుగా మాట్లాడేస్తూ ఉంటాడు. ఇంకా దశరథ మాత్రం ఎమోషనల్గా, నీ తమ్ముడు బ్రతికే ఉంటే ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తిని చల్లుకునేవాడిని అంటాడు. బాబాయ్ ఏంటి ఆ మాటలు అంటుంది అనసూయ. డౌట్ లేదు, డాడీకి నిజం తెలిసిపోయింది అని జ్యోత్స్న మనసులో అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది. కుబేరా నువ్వు దేవుడు అయ్యా అని అంటూనే ఉంటాడు దశరథ ఎమోషనల్గా. వెంటనే కార్తీక్ లేచి దగ్గరికి వెళ్ళి, మావయ్య ఏంటిది అంటూ, ఇక బాధపడొద్దు అని చెప్తాడు. ఎన్ని జన్మలెత్తినా ఇలాంటి వాడి రుణం తీర్చుకోలేనురా అంటాడు దశరథ ఏడుస్తూ. దాంతో తాత అనుమానంగా, దశరథ నువ్వు ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు అని తండ్రి అడిగేసరికి, ఇక దశరథ అది కాదు నా కుబేరా ఆ రోజు దీపని బస్టాండ్లో వదిలేసిపోయి ఉంటే దీప మనకి ఇప్పుడు ఇలా దక్కేది కాదు కదా అంటాడు. వెంటనే అనసూయ, ఇది గొప్ప జాతకురాలు, నాకు తెలిసి దీప ఎవరో గొప్పింటి బిడ్డ అయి ఉంటుంది, ఆ అమ్మ నాన్న చాలా గొప్పోళ్ళు అయి ఉంటారు. విన్న దశరథ మరింత ఎమోషనల్ అయిపోతాడు. అందుకే చెప్తున్నానమ్మా నా కూతుర్ని అన్నీ ఎమోషనల్గా ఏదో అనబోతుంటే, కార్తీక్ మామయ్య ఎవరో కూతుర్ని తన కూతురుగా పెంచారు, మనం బయటికి వెళ్దాం పదా అంటూ ఇక దశరథని తీసుకెళ్తాడు కార్తీక్. అయితే ఇక ఇటు పక్క స్వప్న కాశీని ఏదో ఒక చీడ పురుగులా చూస్తుంది జ్యోత్స్న. ఎందుకంటే భర్త ఏమీ చేయకుండా పని పట్టలేకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. మరి భార్యకి ఎవరికైనా అట్లానే ఉంటుంది కదా, ఏ పని చేయకుండా ఇంట్లోనే ఖాళీగా ఉంటే. కానీ శ్రీధర్ మాత్రం వాళ్ళిద్దరిని కలపాలని ప్రయత్నం చేస్తాడు. వాళ్ళ కోసం ఒక పూజ కూడా రెడీ చేస్తాడు. అయితే ఇక జ్యోత్స్న ఇక దశరథ ఇక బయటికి వెళ్ళి తీసుకెళ్ళి, ఏంటి మావయ్య ఇది కరెక్ట్ కాదు, జ్యోత్స్న చాలా తెలివైంది, అమాయకురాలు కాదు, తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసమే అలా రెచ్చగొడుతుంది, మనం జాగ్రత్తగా ఉండాలి అంటాడు. దశరథ మాత్రం ఎమోషనల్గా, మరి నా కూతురు దీపని అనాథ అంటే విని ఎలా ఊరుకోవాలిరా, నా వల్ల కావడం లేదురా అని ఏడుస్తుంటాడు. అక్కడితో ఇక కార్తీక్ మాత్రం ఏడవక మావయ్య అని చెప్తాడు. కొంపదీసి వీళ్ళిద్దరూ మాట్లాడుకునే విషయం జ్యోత్స్న వింటే మాత్రం ఖచ్చితంగా జ్యోత్స్నకి అయితే మంచి క్లారిటీ వచ్చేస్తుంది. బావకి డాడీకి వారసురాలు ఎవరో నిజం తెలిసింది అనేసి జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. ఇంకా ఏమేం చేయబోతుంది అనేది కూడా జ్యోత్స్న మనం చూడాలి. అయితే ఇక దశరథ కార్తీక్తో చెప్తూ బాధపడుతూ ఉంటాడు. నా కూతుర్రా దీప అంటే నాకు ప్రాణం, తెలిసిన దగ్గర నుంచి నాకు దీపని చూడకుండా ఉండలేకపోతున్నాను. ఇప్పుడు బోన్ మ్యారో ఇచ్చేది దీప అని చెప్తుంటే నాకు బాధగా ఉంది, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. సుమిత్రకి దీప బోన్ మ్యారో ఇస్తే పుట్టబోయే బిడ్డకి ఏమవుతుందని ఒక పక్క టెన్షన్గా ఉంది. ఇప్పటికే చాలా మదన పడుతూ బాధపడుతూ ఉంది దీప. నా వల్ల అయితే కావట్లేదు, దీనికి ఏదో ఒకటి సొల్యూషన్ తెలియాలి, నా బిడ్డ మంచిగా జీవించాలి, నా దీప ఆరోగ్యంగా ఉండాలి, బిడ్డతో మంచిగా సంతోషంగా ఉండాలి, ఇదే నేను కోరుకునేది అంటాడు. అప్పుడు కార్తీక్ ఏ విధంగా చెప్తాడనమాట. ఏం చెప్తాడు అంటే, మావయ్య ఏదో ఒక ప్లాన్ వేద్దాం, నువ్వే అట్లా అనుకుంటే నేను ఇంకెంత టెన్షన్ పడాలి చెప్పు, అసలు నా భార్య ఇప్పుడు రెండో కాన్పు, నా బిడ్డ, ఆ బిడ్డను కోల్పోతే నాకు ఎలా ఉంటుందో అనేది ఊహించుకుంటేనే భయంగా ఉంది. ఇప్పుడు సుమిత్ర అత్తయ్యకి బోన్ మ్యారో ఇస్తానంటుంది, ఇటు నాకు అత్తయ్య కావాలి, ఇటు నా దీప కావాలి, పుట్టబోయే బిడ్డ కావాలి, నేను నలిగిపోతున్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు. ఇప్పుడు ఇవ్వకపోతే అత్తయ్య బతకదు, ఇవ్వకుండా ఉంటేనేమో దీప ప్రాణాలకి ముప్పు, లోపల మళ్ళీ బిడ్డ, ఏం చేయాలి అంటే కార్తీక్ నేను ఒక విషయం చెప్తాను, ఒక్కసారి సుమిత్ర వాళ్ళ అక్క ఉంది కదా సౌందర్య, ఒకసారి వెళ్ళి టెస్ట్ చేయిద్దాం, వీళ్ళిద్దరిది బ్లడ్ టెస్ట్ కరెక్ట్గా ఉందా, బోన్ మ్యారో ఇస్తే సెట్ అవుతుందా లేదా అనేది డాక్టర్ ద్వారా మనం తెలుసుకొని
ఒకవేళ మ్యాచ్ అయితే సుమిత్ర వాళ్ళ అక్క సౌందర్య ఇస్తుందేమో, ఒకసారి మాట్లాడి మన ఆపరేషన్ని సక్సెస్ చేద్దామా? దీపాని ఇస్తా అంటే నాకు బాధగా ఉంది. తను మెయిన్ ప్రెగ్నెంట్గా ఉంది. లోపల బిడ్డకి ఏమవుతుందో అని నాకు బాధగా ఉంది. సో వెళ్ళి ఒకసారి మనం మాట్లాడదాము, డాక్టర్ దగ్గరికి వెళ్దామని ఇద్దరు బయలుదేరుతారు. అయితే డాక్టర్ హారిక దగ్గరికి వెళ్తారు. కూర్చోండి దశరథ్ గారు, కార్తిక్ గారు అంటే మీకు ఒక విషయం చెప్పాలి అంటే చెప్పండి. దీప ఎలా ఉంది? ఇప్పుడు ఆరోగ్యంగా ఉందా? అన్నీ చక్కగా తింటుందా అని అడుగుతుంది. సుమిత్ర ఎలా ఉందని దశరథ్ని అడుగుతుంది. బాగానే ఉన్నారండి, కాకపోతే ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది. సుమిత్ర గారి వాళ్ళ అక్క సౌందర్య ఉంది, ఆవిడ బోన్ మ్యారో మా సుమిత్రకి సెట్ అవుతుందా లేదా ఒకసారి చూడగలరా? ఇప్పుడు కూతురు కొడుకే కాకుండా రక్త సంబంధం ఎవరైనా అక్క కానీ చెల్లి కానీ తమ్ముడు కానీ ఇలా ఎవరున్నా సరే వాళ్ళదైనా మ్యాచ్ అవుతుంది కదా. ఒక్కసారిగా ఈ విధంగా వాళ్ళు అడిగేసరికి చాలా మంచి క్వశ్చన్ అడిగారు. నాకు ఇంతవరకు ఆలోచన రాలేదు. అవును, కూతురు ఇవ్వాల్సిన అవసరం లేదు, రక్త సంబంధికులు ఎవరైనా పర్లేదు, మ్యాచ్ అయితే చాలు, ఆ బోన్ మ్యారో ఇవ్వచ్చు అనేసి ఈ విధంగా డాక్టర్ గారు చెప్తారు. సరేనండి, మరొకసారి వాళ్ళ అక్కను అడిగి ఒప్పించి మీ దగ్గరే తీసుకొస్తాము. మరి ఆవిడ ఓకే అంటే ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించి సెట్ అవుతుందా లేదా బోన్ మ్యారో ఒకసారి చూద్దాము. ఎందుకంటే దీప ప్రెగ్నెంట్గా ఉంది, పుట్టబోయే బిడ్డకు ఏమవుతుందని టెన్షన్గా ఉంది. సో ఒకసారి వెళ్ళి నేను సౌందర్యని తీసుకొస్తానని వీళ్ళిద్దరూ కలిసి సౌందర్య ఇంటికి వెళ్తారు. అయితే వెళ్ళినప్పటినే ఇక చూసి షాక్ అవుతుందన్నమాట. కార్తిక్, ఎలా ఉన్నావు, బాగున్నావా? రండి మరిది గారు, ఏంటి ఇన్ని రోజులకి అనేసి ఈ విధంగా మాట్లాడితే, సౌందర్య నీకు ఒక విషయం చెప్పాలి, ఇంకా టైం ఎంతో లేదు అంటే చెప్పండి మరిది గారు. ఏంటి అంటే సుమిత్రకి అసలు హెల్త్ బాగాలేదు, నీకు తెలిసిందే కదా. అవును, నాకు తెలిసింది, నేను రావాల్సింది వద్దామని అనుకున్నాను అనగానే, ఏం లేదు సుమిత్ర బ్లడ్ టెస్ట్, నీ బ్లడ్ టెస్ట్ ఒకసారి చెక్ చేద్దాం అనుకుంటున్నాను, బోన్ మ్యారో నువ్వు ఇస్తావా అని అడుగుదామని వచ్చాము, నీకు ఇంట్రెస్ట్ ఉండి నువ్వు ఇవ్వాలనిపిస్తేనే ఇవ్వు అని అడగానే, ఓఎస్ దానికేముంది ప్రాబ్లం, మా చెల్లి కోసం నేను ఆ మాత్రం చేయలేనా, చెప్పండి. ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించాలి. ఇప్పుడు దీప ప్రెగ్నెంట్ ఉంది కదా, దీప ఇస్తే పుట్టబోయే బిడ్డకు ప్రమాదం అని చెప్తున్నారు, మరి మాకు ఎవరికి ఇష్టం లేదు. సో తనకు కూడా నెలలు నిండాయి కదా, మళ్ళీ టెన్షన్ పడితే బిడ్డకి ఏమవుతుందని భయం. రక్త సంబంధికులు ఎవరైనా పర్లేదు, మ్యాచ్ అయితే చాలు, బోన్ మ్యారో ఇవ్వచ్చు అని చెప్పారు డాక్టర్ గారు. ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించి మ్యాచ్ అవుతుందో లేదో చూసి దాన్ని బట్టి మనం ఆపరేషన్ని చూద్దామని ఈ విధంగా చెప్తాడు. సరే వస్తున్నాను అనేసి ఇక డాక్టర్ హారిక దగ్గరికి వస్తుంది. అయితే ఇక టెస్ట్ చేయిస్తారనమాట. సుమిత్రను కూడా రావాలి అంటే ఇద్దరి బ్లడ్ టెస్టు, బోన్ మ్యారోకి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ తీస్తారు. ఇంకేముంది, చక్కగా వాళ్ళిద్దరిది మ్యాచ్ అవుతుంది. సో దీపే ఇవ్వాలని ఏమీ లేదండి. సో ఈవిడ సౌందర్య గారిది సుమిత్ర గారిది మ్యాచ్ అయ్యాయి. చక్కగా ఈవిడ హెల్తీగా కూడా ఉన్నారు కాబట్టి మ్యాచ్ అవుతుంది, సక్సెస్ఫుల్గా ఇవ్వచ్చు. ఆవిడ ఓకే అందా సౌందర్య గారు అంటే, తన చెల్లి కోసం ఏదైనా చేస్తండి, వీళ్ళిద్దరు చాలా బాగుంటారు అని చెప్పగానే, సరే ఓకే ఆపరేషన్ అయితే మనం ట్రై చేద్దామండి ఈ వీక్లోనే అని చెప్పగానే, సౌందర్య కూడా ఓకేనండి నేను రెడీగా ఉంటాను అని చెప్తుంది. ఇంకేముంది, సౌందర్యకి ఇటుపక్క సుమిత్రకి బోన్ మ్యారో ఇక సెట్ చేస్తారు. సౌందర్య ఇచ్చిన బోన్ మ్యారో ద్వారా సుమిత్ర సక్సెస్ అవుతుంది ఆపరేషన్. ఇక అది చూసి అందరూ చాలా సంతోషపడతారు. ఎందుకంటే చాలా సంతోషం, ఎందుకంటే దీప ప్రెగ్నెంట్గా ఉంది. సో ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి మరి తన పుట్టబోయే బిడ్డ ఏ విధంగా పుడతాడో ఏంటో అనేది ఒక పక్క టెన్షన్. 9 నెలలు మోసింది. ఇన్ని నెలలు మోసి వీళ్ళకి దీపకు అసలే రెండో కాన్పు, కాంచన ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు బోన్ మ్యారో ఇచ్చి సుమిత్రకి పుట్టబోయే బిడ్డ సరిగ్గా పుట్టలేదనుకోండి, అప్పుడు సుమిత్రని అంటారు, సుమిత్ర ఫ్యామిలీని అందరినీ అంటారు, ఇక జీవితాంతం తెప్పొస్తూనే ఉంటారు. అది సౌందర్య ఇచ్చింది అనుకోండి, తను ప్రెగ్నెంట్ ఏం కాదు, సొంత అక్కనే, సో తను ఇచ్చిన ప్రాబ్లం ఉండదు కదా అని ఇలా ఆలోచిస్తారనమాట. సో దీప మాత్రం చాలా హ్యాపీగా సంతోషంగానే ఉంటుంది. సో నేను ఇద్దామనుకున్నాను, మీరు ఇచ్చారు, చాలా సంతోషం అండి అని సౌందర్యకి అయితే థ్యాంక్స్ చెప్తుంది. అయ్యో అదేముంది, నా చెల్లి కోసం నేను చేయటంలో తప్పేముంది,
ఇలా ఎంతోమందికి నేను హెల్ప్ చేశాను. ఇది నాకు పెద్ద లక్ ఏమీ కాదు అని సౌందర్య ఈ విధంగా చెప్తుంది. ఇక అప్పుడే దీపకు నొప్పులు వస్తుంటే ఇంకేముంది, వెళ్ళి ఆపరేషన్ చేస్తే దీపకి పడండి మగబిడ్డ. కాంచన అన్నట్టుగానే మగబిడ్డ కావాలనుకున్నట్టు మగబిడ్డని పుట్టిందనమాట. మంచిగా ట్విస్ట్ అయితే డైరెక్ట్గా చాలా బాగా ఇచ్చారు. ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉన్న ఉమెన్ దగ్గర ఉన్న బోన్ మ్యారో ఇస్తే తల్లికి కష్టం. ఎందుకంటే బిడ్డ ఉంది, మా తల్లి ఇవ్వలేదు. ఆ స్థితిలో ఎవరు ఏమీ చేయలేరు ప్రెగ్నెంట్ లేడీస్. సో సౌందర్యని ఒప్పించి బోన్ మ్యారో ఇచ్చింది. అప్పుడే దీప కాన్పు అయింది. చక్కగా అందరూ సంతోషంగా అయితే ఉన్నారనమాట. సో ఈ విధంగా సౌందర్య అయితే సుమిత్రకి ఇచ్చింది. దీప అయితే మంచిగా బిడ్డను కంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అనేది మనం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే చక్కగా ఇంకా దీపం లైఫ్ సెటిల్ అయినట్టే. మగబిడ్డ పుట్టాడు, ఇంకేముంది, చాలా హ్యాపీగా ఉంటుంది. మరి ఆ బిడ్డని చంపాలని ట్రై చేస్తుందా, మరి ఇటు సుమిత్రను చంపాలని ట్రై చేస్తుందా, ఏంటా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాల్సిందే. సో కార్తీదీపం సీరియల్ టుడే ఎపిసోడ్ గురించి కానీ కార్తీదీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ముందుగా తెలియాలంటే ఫ్రెండ్స్ మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అయితే క్లిక్ చేసేయండి. కార్తీదీపం సీరియల్లో సౌందర్య ద్వారా సుమిత్రకి బోన్ మ్యారో ఇచ్చి కాపాడుకుంది. దీప మగబిడ్డకి జన్మనిచ్చింది. ఇలా జరగాలని మీరు కోరుకుంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ మా ఛానల్ ద్వారా వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.